శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరి మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైనటువంటి వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథము 70వ అధ్యాయము మొట్టమొదటి వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 70వ అధ్యాయము మొట్టమొదటి వచనము. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించండి, మీ జీవితంలో దేవుడు నిదానంగా వ్యవహరిస్తూ ఉంటున్నాడా? ఆయన దావీదు విషయంలో అలాగే చేశాడేమో. అందుకే సౌలు రాజు దావీదును వెంటాడుతున్నప్పుడు ఆయన రచించినటువంటి కీర్తనలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటిదని స్పష్టమవుతుంది. అవును, ఎలుగెత్తి మొరపెట్టుకుంటూ ఉన్నాడు, ప్రభువా నువ్వు ఏదో ఒకటి చెయ్యి, ఎందుకు చెయ్యవు, ఎందుకు నిదానంగా చేస్తున్నావు అని ప్రశ్నిస్తున్నట్లుగా అనిపిస్తోంది. పిల్లారా, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆయన ఎన్నడూ కూడా త్వరపడడు. అయితే ఆయన తన పని ప్రారంభించినప్పుడు ఎలా చేస్తాడో ఎవరికి కూడా తెలియదు. అయితే ఓపికగా తన కార్యమును జరిగిస్తాడు. దావీదు ఇక్కడ మొరపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా 5వ వచనంలో ఏమన్నాడు తెలుసా? నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయుకుమి అని దేవుడు పని చేయక తడువు చేస్తున్నాడని, తన పరిచర్యలో తీసుకోకుండా నిదానిస్తున్నాడని అనుకుంటున్నాడేమో. మరి మీరు కూడా అలాగే ఆలోచన చేస్తున్నారా? ఆయన వెతికి ఆయన కొరకు వేచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. 4వ వచనంలో చక్కగా తెలియచేస్తున్నాడు, నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించురు గాక, నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడుదురుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక అని చెప్పేసి వ్రాయబడి ఉంది. అవును ప్రియులారా, మరి మీ జీవితాల్లో మన జీవితాల్లో ఏమైంది? ఇక్కడ మనకు ఒక మంచి పాఠం నేర్పిస్తున్నాడు. మనం అనుకున్నంత చురుకుగా దేవుడు వ్యవహరించినప్పుడు, మన కాలక్రమం చొప్పున జరిగించినప్పుడు మనం ఏం చేయాలి? ఆయన యందు ఆనందించాలి, ఆయన ప్రేమించి ఆయన ఘనపరచాలి. కాలక్రమం గురించి ఆయనే చింతిస్తాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా పని చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, సమస్తము మన మేలు కొరకే ఆయన సమకూర్చి జరిగిస్తున్నాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే ఆయన తన విజయాలను వెల్లడి చేయడానికి తగిన సమయం కొరకు వేచి ఉండాలి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలను వింటున్న వారందరూ కూడా ఏ విషయంలో త్వరపడుచున్నారో తెలియదు, కానీ సకాలంలో అద్భుత విజయాలను మీ ద్వారా పొందుకునే అవకాశాన్ని మీరు దయచేస్తారన్న విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడు యేసయ్య నామమున అడిగి వేడుకుని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.